అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మస్ కిచెన్. ఈరోజు అత్తమ్మస్ కిచెన్లో అత్తమ్మ చేసిన సాంబార్ రెసిపీ అయితే చూపించిపోతున్నామండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. దానికోసం ముందుగా అయితే ఒక చిన్న గ్లాస్ కందిపప్పుని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం సాంబార్ ఎందులో అయితే పెట్టుకుంటున్నామో అందులో మన దగ్గర ఉన్న కూరగాయ ముక్కలన్నీ వేసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని 1 గ్లాస్ వాటర్ని అయితే వేసుకుని కూరగాయ ముక్కలను అయితే ముందుగా ఉడికించుకోవాలండి. సాంబార్లోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ముల్లంగి దుంప, ములక్కాయ, వంకాయ, బెండకాయ, సొరకాయ ముక్క ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో వేసుకుని ముందుగా వాటర్ వేసుకుని మగ్గించుకుంటున్నాం కాబట్టి సాంబార్ మరింత టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీనికోసం మనం నిమ్మకాయ సైజంత చింతపండులో వేడి నీళ్ళు వేసుకుని మనం నానబెట్టుకున్నట్లయితే చింతపండు పులుపు అయితే త్వరగా వస్తుందండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకుని మగ్గించుకున్న కూరగాయ ముక్కల్లో ఈ చింతపండు పలుపుని అయితే వేసుకుని తగినంత వాటర్ని అయితే మళ్ళీ యాడ్ చేసుకుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా ఇందులో వేసుకుని ఉప్పు, కారం, పులుపు సరిపడ్డా చూసుకుని వేసుకోవాలండి. అలాగే మరుగుతున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఎంటీఆర్ సాంబార్ పౌడర్ని అయితే వేసుకోవాలండి. ఈ విధంగా సాంబార్ మరుగుతున్నప్పుడు మనం తాలింపుని అయితే వేసుకుందామండి. ఇప్పుడు కడాయిని అయితే పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇంగువనైతే వేసుకున్నామండి. ఇంగువ వేసుకున్న తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని పోపు బాగా వేగిపోయిన తర్వాత మనం ఏదైతే మరిగించి పెట్టుకున్న సాంబార్ ఉందో దానిలోకి తిరగమూత వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే అత్తమ్మ చేతి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.